హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవర్ గ్రీన్ 123. పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి పీతల్ని. పసుపు, ఉప్పు, కారం వేసుకొని నెక్స్ట్ 2 టమాటీలు, ఉల్లిపాయలు, అల్లం తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఈలోపు మిక్సీ పట్టాలండి. ఉల్లిపాయలు, తగిన మసాలా సామాన్లు, టమాటా, అల్లం తెల్లుల్లిపాయలు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ముందు ఉడుకుతున్న కూరలోకి ఆ పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి ఉంచిన పీతల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని వాటికి బాగా ఈ మసాలాలన్నీ పట్టినట్టు కలుపుకోవాలి. కలుపుకొని 2 to 3 minutes లిడ్ పెట్టుకోవాలండి, బాగా మసాలాలు పట్టడానికి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలండి. చూసారా, వేసుకొని 5 to 6 minutes లిడ్ పెట్టేయాలి. ఆఫ్టర్ 6 minutes లిడ్ ఓపెన్ చేయాలండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. లాస్ట్కి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలండి. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.